Hello friends, today I'm going to unbox DJI mic mini. ఒక ట్రాన్స్మిటర్ ఒక రిసీవర్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చి DJI mic mini. సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో మైక్. సో లోపల ఏమైనా ఒకసారి చూద్దాం. ఇది వచ్చి పౌచ్ అనమాట, కాంపాక్టబుల్ పౌచ్ ఇచ్చాడు. విండ్ స్క్రీన్ ఇది వచ్చి కేబుల్స్ ఇచ్చారు. కేబుల్స్ ఇది ఒక ట్రాన్స్మిటరు. ఇది వచ్చి మ్యాగ్నెటిక్ క్లిప్. ఇది వచ్చి మ్యాగ్నెటిక్ క్లిప్ మైక్. అది ఇది వచ్చి రిసీవర్ అనమాట. మనం ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ స్మార్ట్ ఫోన్ కానీ రిసీవర్ డీజే కానీ డైరెక్ట్ కనెక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ స్మార్ట్ ఫోన్ కానీ డీజే కనెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఎక్స్ప్లోర్ 1 by 1. ఇప్పుడు మనం అయితే ఈ డీజే మైక్ని మన డీజే కెమెరాకి ఎలా పేరప్ చేయాలో చూద్దాం. సో అలాగే కేబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఈ రిసీవర్ ట్రాన్స్మిటర్ని ఎలా మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవాలి కూడా చూద్దాం. సో ఇది వచ్చి రిసీవర్ అనమాట. ఇది వచ్చి ఛార్జింగ్ కేస్ అనమాట మన ట్రాన్స్మిటర్కి. ఇది వచ్చి ఛార్జింగ్ డాక్ అంటారు దీన్ని. సో దీనికి వచ్చి ఇది వచ్చి ట్రాన్స్మిటర్. సో ట్రాన్స్మిటర్ మైక్. ఇది వచ్చి మ్యాగ్నెటిక్ క్లిప్ అన్నమాట. మ్యాగ్నెట్ ఇది. సో దీన్ని ఛార్జింగ్ డాక్ని దీన్ని 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనం మన అవసరం ఉన్నట్టు దీన్ని జస్ట్ మ్యాగ్నెటిక్ క్లిప్ యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీనికి జస్ట్ వర్టికల్గా ఇలా మౌంట్ చేసి మన ఛార్జింగ్ పెట్టుకోవడం. సో ఇది వచ్చి ఛార్జింగ్ స్ప్లిటర్ కేబుల్ అనమాట. ఎట్ ఏ టైం మనం 2 ట్రాన్స్మిటర్ రిసీవర్ రెండింటిని ఛార్జింగ్ చేసుకోవడానికి. సో చూపిస్తాను ఇక అలానే. సో ఇలా ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ ఛార్జ్ పెడితే ఛార్జింగ్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఈ ఆడియో కేబుల్ వచ్చి మనం ఇక్కడ జాక్ 3.5mm జాక్ కనెక్ట్ చేసుకొని మనం ఏదైనా DSLR కెమెరా లాంటి యూజ్ చేసినప్పుడు ఈ TRXని ఈ రిసీవర్ని వచ్చి మనం దాని మీద మౌంట్ చేసుకొని ఈ కేబుల్తో మనం DSLR కనెక్ట్ చేసి నెక్స్ట్ సిమిలర్ ప్రాసెసింగ్ ఆడియోని డైరెక్ట్గా పేరప్ చేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నామో డైరెక్ట్గా రిసీవ్ చేసుకొని కెమెరాకి పంపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చి రిసీవర్ మొబైల్ మౌంట్ అనమాట. సో దీన్ని కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసి దీన్ని జస్ట్ యారో డైరెక్షన్ ఉంది మనకి. ఇలా మౌంట్ చేసి నెక్స్ట్ మొబైల్కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇంకా పేర్ అవుతుంది. మొబైల్ RX-TX పేరప్ చేసుకొని డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది C టైప్ అనమాట, డైరెక్ట్ మొబైల్ మౌంట్ చేసుకోవచ్చు. సో నౌ హౌ టు కనెక్ట్ దిస్ DJI ట్రాన్స్మిటర్ టు అవర్ DJI కెమెరా. సో మీకు తెలుసు ఇక్కడ DJI కెమెరాని డైరెక్ట్గా మనం మౌంట్ చేసి ఇది RX లేకుండానే డైరెక్ట్గా మౌంట్ చేసుకోవచ్చు. RX వచ్చి ఓన్లీ ఏదైనా థర్డ్ పార్టీ కెమెరాస్ లైక్ DSLR కెమెరా కానీ మొబైల్ స్మార్ట్ ఫోన్ కానీ కావాల్సి వచ్చినప్పుడు దీని ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటాం. ఇది ఉండే అవసరం లేకుండా డైరెక్ట్గా హౌ టు పేర్ అప్ దిస్. సో ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ జస్ట్ ప్రెస్ చేద్దాం. లెట్స్ సీ హౌ టు పవర్ ఆన్ దిస్. పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఇలా గ్రీన్ బ్లూ LED వెలుగుతుంది. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వైర్లెస్ మైక్లోకి వెళ్ళి ఇక్కడ టేక్స్ కొడదాం. సో ఇట్ విల్ స్టార్ట్ సెర్చింగ్. నౌ ఇట్ ఆటోమేటికల్లీ కనెక్టెడ్. యూ కెన్ సీ హియర్. సో కన్ఫర్మ్, దట్స్ ఇట్. నౌ it started recording. సో నేను ఆల్రెడీ
కనెక్ట్ చేసి రికార్డ్ చేసిన వీడియోస్ ప్లే చేస్తా డిఫరెన్స్. సో నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నరేంద్ర అల్లు. హౌ ఇస్ మై ఆడియో? హలో నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నరేంద్ర అల్లు. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఐఎమ్ గోయింగ్ టు సో ఇప్పుడైతే మనం మన ట్రాన్స్మిటర్ మైక్కి విండ్ స్క్రీన్ అనే దాన్ని ఎలాగా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది జస్ట్ మన కిట్లోనే వస్తాయి. రెండు విండ్ స్క్రీన్స్ వచ్చాయి. నేను తీసుకున్న డిజే మినీ మైక్ అయితే జస్ట్ ఇలా తీసుకొని అలా జస్ట్ క్లిప్ చేస్తే సరిపోతుంది, పెద్ద ఏం అవసరం లేదు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎప్పుడైతే మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు విండ్ ఉంటుంది కదా, విండ్ వచ్చినప్పుడు విండ్కి ఫిల్టర్ కింద యూస్ చేసుకోవచ్చు దాన్ని. అది గైస్, దిస్ అబౌట్ అన్బాక్సింగ్ ఆఫ్ డిజే mic mini. Thank you so much for watching my video. Thank you.